వాడిగా మారిపోతాడు. ఎలా సాధ్యం అది? ఆ వ్యక్తి ఒకప్పుడు కఠినాత్ముడు, కానీ ఇప్పుడు ఎంత ప్రేమ గలవాడిగా ఎలా మారిపోయాడు అంటే అది ఆయన గొప్పతనం కాదు. ఎప్పుడైతే బాప్తిజం పొందాడో పరిశుద్ధాత్ముడు ఆయనలోకి వచ్చాడు కనుక ఆ ఫలం బయటికి కనబడింది. స్తోత్రం. ఫలం అంటే ఆ క్రియ. ఏంటి ఆ క్రియ? చెట్టు నాటాం, ఖచ్చితంగా ఫలాలు వస్తాయి కదా. అలాగే ఆత్మ మనలో ఉంటే ఆత్మ ఫలాలు ఫలిస్తాం. హల్లెలూయా. ఆ ఫలాల్లో ఒకటి ప్రేమ. కొంతమంది పిసినారిలో ఉంటారండి. ఉన్నారమ్మా? స్తోత్రం చెప్పండి. పిల్లికి కూడా మరి పిల్లి ఎప్పుడు పిచ్చివాడిగిందండి? ఏదో మరి సామెతలు మరి ఏమో మనకు తెలియదు. ఎంగిల్ చేత్తో కాగిని కూడా తోలరట. స్తోత్రం. అలాంటి వాళ్ళండి ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎంత కనికరం గల వారికి తయారైపోతారో. మరి ఇంట్లో ఉన్నది కూడా చూసుకోకుండా సహాయపడే విధంగా అలాగ తయారైపోతారు. దాతృత్వం గల వారిగా తయారవుతారు. ఇది ఎలా సాధ్యం అంటే ఆత్మ ఫలము. స్తోత్రం. వాళ్ళ స్వభావమే మారిపోతుంది. ఒకప్పుడు మరి లోకంలో కోపిష్ఠులుగా ఉన్న వాళ్ళు తర్వాత కోపం ఇటుపోయిందా పోయి సాధువులాగా మారిపోయారు. చూసారా మీరు అలాంటి వాళ్ళని? స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక అక్క నాకు చెప్పింది, ఒక ఆయనతో గొడవ అయితే ఆమె రౌడీగా ఉండేది. నాయనా నాకేంటో కోపం రావట్లేదయ్యా అంది. నాకేంటో కోపం రావట్లేదయ్యా అన్నది. ఏందక్క అంటే ఇంత జరిగింది, వాడు నేను మాట్లాడినాడు అని నాకు చెప్తుందిలే. నేను చిన్నవాడిని, ఆ పెద్దది పాస్టర్ అయినా తమ్ముడని మాట్లాడేది. చెప్తా ఉండి ఏం చెప్పిందంటే, ఒకప్పుడు లాంటి వ్యక్తిని అయితే నీకు మామూలుగా ఉండేది కాదు, రోడ్డు మీద ఎగిరెగిరి తండేదాన్ని. వామ్మో అనుకున్నా. మరి నా చరిత్ర అట్లాంటిది కనుక్కోతమ్ముడు కావాలంటే. కానీ అన్ని మాటలంటే నాకు కోపం ఏమైపోయింది అర్థం కాలేదయ్యా. ఇంకా లోపల నవ్వొస్తుంది. ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకున్నానో ప్రభు నన్ను మార్చేసాడని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆత్మ ఫలము. ఏంటమ్మది? ఆత్మ ఫలం. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి కలగజేసే ఫలం. కొంతమంది గయ్యాలు గంపలు ఉంటారు, తర్వాత వాళ్ళు సాధువులాగా మారిపోయి ఎంతో నమ్రత మృదుత్వం వచ్చేస్తారు. కారణం ఆత్మ ఫలం. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఇవన్నీ రావట్లేదు. ఏంటయ్యా కారణం అంటే ఆ ఆత్మ దేవుడు. ఎవరైతే ఆత్మను పొందుకొని ప్రభుతో గడుపుతూ ఉంటారో వారిలోనికి వచ్చే ఫలము విశ్వాసము. ఆ విశ్వాసం ఎలాంటిదంటే ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఉన్నా ప్రభువుని మాత్రం వదిలిపెట్టరు. అది ఆ విశ్వాసం. ఆత్మ ఫలాల్లో ఉండే విశ్వాసం. ఆత్మ వరాల్లో ఉన్న ఇంకో విశ్వాసం ఉంది. ఆ విశ్వాస వరముతో సంఘములో క్షేమాభివృద్ధి కలిగింది. ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన బట్టి ఇతరుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. అది హల్లెలూయా చెప్పండి. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. అది పునాదులు. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? మారు మనసు. రెండోది ఏం చెప్పాను చెప్పండి అండి? విశ్వాసం. మారు మనసు ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. ఒకటి మార్పు చెందేది, ప్రభు వైపు తిరిగే మారు మనసు, రక్షణ పొందిన తర్వాత కూడా పొందే మారు మనసు, ఇతరులకు చెప్పిన తర్వాత కూడా పొందే మారు మనసు. 4వది మనుషులు మనల్ని క్షమాపణ అడిగినప్పుడు కూడా మనం మారు మనసు పొంది వారిని క్షమించాలి. ఇదివరకు క్షమించలేం, ఇప్పుడైతే క్షమించి దేవునికి అప్పగించి. విశ్వాసాలు ఎన్ని రకాలు? 3 రకాలు చెప్పానా? ఒకటి రక్షణ పొందే విశ్వాసం. విశ్వాసం ఉంచితే చాలు రక్షణ పొందుతాం. ఆత్మ ఫలం మనలో ఉంటే కనబడే విశ్వాసం ఉంది. ఆత్మ వరము మనలో ఉంటే కనబడే విశ్వాసం ఉంది. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఇక 3వది ఏం చెప్పండి అన్న? బాప్తిస్మములు. బాప్తిస్మముల ఒకటి ముంచుట బాప్తిసం. నీటి ద్వారా బాప్తిసం పొందామన్నా చేయలేదండి? అందరూ పొందారు. స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని మార్కు సువార్త 16:16 ఉంది. కనుక మనం ఏం చేసి ఇవన్నీ పునాదండి, పునాదే. వెళ్ళి ఏం చేసాం? మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందామా లేదా? సేవకుల ద్వారా ముంచి లేపరా లేదా? బాప్తిస్మం అంటే ముంచుట. చెప్పండి. ముంచుట. దేనిలో? నీళ్ళల్లో ముంచుట. అంటే యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు కదా,
పూర్తిగా మునిగి లేవట. ఇప్పుడు క్యాథలిక్లో ఇలా చిలకరింపు ఉంటుంది, అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. చిలకరింపు బాప్తీసాలు జలనే, పెళ్లి బాప్తీసాలు జలనే